ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కానీ విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది జ్ఞానం అండి. సుబ్హానల్లాహ్. విలువ ఎవరైనా అసలు విలువ ఇప్పటి వరకు ఈ ఉమ్రీ చదివితే ఇతనికి ఈ డిగ్రీ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని ఎవరైనా ఏదైనా ఎవరు కట్టలేదు. ఎందుకంటే ఈ జ్ఞానము సూటిగా మానవునికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే స్వర్గానికి తీసుకువెళ్తుంది. నా మాట కాదు, ప్రవక్త వారి మాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నah. మన్ సలక తరీఖన్, ఎవరైతే ధార్మిక విద్య అభ్యసించే మార్గాన్ని ఎన్నుకుంటాడో, ధార్మిక విద్య అభ్యసించే మార్గాన్ని ఎవరైతే ఎన్నుకుంటారో వాస్తవానికి వారు స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకున్నారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక తఆలా అతనికి స్వర్గానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది సులువు చేస్తాడు. మరి ఎవరైతే ధార్మిక జ్ఞానం నుండి ఎవరైతే దూరంగా ఉంటారో వారికి స్వర్గానికి వెళ్ళే మార్గము చాలా కష్టమవుతుందండి, చాలా కష్టమవుతుంది. నా మాట కాదు. ఇబ్నుల్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి చాలా పెద్ద ఆలిమ్ అండి, చాలా పుస్తకాలు రాశారు. ఆయన చెబుతున్నారు, ఇన్నమా యతమక్కనుల్ ఇబ్లీస్, ఇబ్లీస్ ఎవరైతే ఉన్నారో శైతాన్, అది మానవుడిపై ఎలా దాడి చేస్తాడంటే ఫస్ట్ దాడి చేసే ముందు ఇబ్లీస్ ఏం చూస్తాడంటే అసలు ఇతనిలో ఎంత జ్ఞానం ఉంది అని చెక్ చేస్తాడు. ఫస్ట్ అతనిలో ఎంత తక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువ శైతాన్ వాడిపై దాడి చేస్తాడు, అనేక విధాలుగా దాడి చేస్తాడు. అతని దగ్గర ఎంత ఎక్కువ ధార్మిక జ్ఞానం ఉంటే శైతాన్ అతని నుండి ఏం చేస్తాడు, పారిపోతాడు.